క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, కేసరపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు సోలే అంతోని గారి 86వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు సోలే మార్కు, మాణిక్యమ్మ, తెరేజమ్మ, మార్తమ్మ, షౌరి, డేవిడ్ రాజు, మర్రి మరియన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సహాయరాజ్, అనురాధ, లియోరాజ్, హెన్రీరాజ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, సెప్టెంబర్ 10న కీర్తిశేషులు ఏరువ టెక్లారెడ్డి జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య ఏరువ రోస్మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, కీర్తిశేషులు వి దివాకర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, కటకం లూర్ద్ మరెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత మరియు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, గోగులమూడి నెహ్రూ బాబు, వందన, ప్రియాంక, భార్గవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత మరియు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కోపెల్లె రాజా, మరియమ్మ గార్ల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత మరియు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. పరిశుద్ధ జీవితం జీవింప శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు ప్రేమతో మమ్ము రక్షించితిరి. మీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితిరి. మీకు ప్రియమైన ఈ పుత్రులను జాలితో చూచి క్రీస్తుని నమ్ముకొనిన వారు మీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 15వ వచనం వరకు. సోదరులారా, మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యలో ఉండు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగా కృతజ్ఞులై ఉండు. ఎవడును తమ మోసకరమగు నిరార్థక వాదములతో మిమ్ము వశపరుచుకొనుకుండునట్లు చేసుకొనుడు. ఆ తత్వవాదములు క్రీస్తునకు చెందినవి కావు. అవి మనుషుల సంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి. దివ్య స్వభావపు పరిపూర్ణత్వమును శారీరకముగా క్రీస్తునందు ఉన్నది. ఆయన యందు మీకు పూర్ణ జీవితము ప్రసాదించబడినది. సర్వపాలనకు సర్వాధికారమునకు ఆయన శిరసు. ఆయన యందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచే గాక క్రీస్తుచే ఏర్పరచబడినది. అది శరీరేచ్ఛలతో కూడిన శక్తి నుండి మిమ్ము విముక్తి చేయును. మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రీస్తు శక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది.
దేవుడే క్రీస్తు మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడిపోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నిటినీ క్షమించెను. వ్రాతపూర్వకమును ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రములను ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డు లేకుండా తొలగించెను. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగంగా ప్రదర్శించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రాణికోటిని అంతటిని నెరవేరుతో చూచెను. నా రాజువైన ప్రభు, నేను నీ మహిత్యమును స్తుతింతును, నీ నామమును సదా సన్నతింతును. అందరూ ప్రభు ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచెను. ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును సన్నతింతును. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటికి అంతటిని నెనరుతో చూచెను. అందరూ ప్రభువు ప్రాణకోటిని అంతటిని నెనరుతో చూచెను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. 6వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడగు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహియగు ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్రపు తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరి ఉండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు
రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడువారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. చాలాసార్లు కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు గురువు దగ్గరకో లేకపోతే ఎక్కడికైనా కౌన్సిలింగో లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలను షేర్ చేసుకుంటూ ఆ సమస్యలు తీరే విధంగా ఏదో ఒక సొల్యూషన్ కానీ ఏదో పరిష్కారం కావాలి అని ఎదురు చూస్తుంటాం. ఒక గురువుగా నా యొక్క అనుభవంలో కుటుంబ సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటుంది కదా. చిన్నదో పెద్దదో ఏదో ఒక చిన్న సమస్య అయినా పెద్దదైనా ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది. కానీ ఏ కుటుంబంలో అయితే వాళ్ళు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తారో అలాంటి కుటుంబాలలో సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు ఆ సమస్యలను ఎదుర్కొని ఆ సమస్యలను జయించేంత శక్తి ఆ కుటుంబ ప్రార్థన ద్వారా వారికి వస్తున్నది. కానీ ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన లేదో అలాంటి కుటుంబాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది తొందరగానే పెద్ద సమస్యగా మారిపోయి మరియు ఆ సమస్యలకు పరిష్కారమే లేకుండా ఉన్నట్టు మనము చూస్తూనే ఉంటాం. యేసు ప్రభుగా చూడండి, అతడు అప్పటి వరకు ఇంకా శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ అపోస్తులను అతడు ఇంకా అప్పటి వరకు ఎన్నుకోలేదు. తన తర్వాత అధికారం కానీ లేకపోతే సువార్త ప్రచారణ చేయవలసినటువంటి ఆ బాధ్యత ఈ అపోస్తులకు ప్రభు ఇవ్వాల్సినదిగా ఉన్నది. తనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గొప్ప జన సమూహం. వారందరూ కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం చూడొచ్చు. కానీ అంతమంది శిష్యుల నుండి యేసు ప్రభు కేవలము 12 మంది అపోస్తులను మాత్రమే ఎన్నుకున్నారు. ఎవరికి ఆ యొక్క పదవి కానీ ఆ యొక్క బాధ్యతను ఎవరికి ఇవ్వాలి అని యేసు ప్రభు ఆలోచించినప్పుడు అతడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనకు పునీత లూకా గారు చెప్తున్నారు, రాత్రి అంతా కూడా అతడు ప్రార్థన చేసి ఉదయం తెల్లవారినప్పుడు అక్కడున్నటువంటి ఆ శిష్యులను పిలిచి వారిలో నుండి 12 మందిని ఎన్నుకున్నాడు. అంటే అతడు చేయబోతున్నటువంటి కార్యము, ఆ ఎన్నిక ఎంత గొప్ప కార్యము, ఎంత బాధ్యతపూర్వకమైనటువంటి కార్యం. కాబట్టి యేసు ప్రభువే, దైవకుమారుడే, త్రియేక సర్వేశ్వరుని రెండో వ్యక్తి, అతడు రాత్రి అంతా కూడా ప్రార్థన చేసిన తర్వాతనే ఆ ఎన్నికను చేశాడు. ఎందుకంటే ప్రభుకు తెలుసు, ఎవరినైతే అతడు ఎన్నుకోబోతున్నాడో వాళ్ళు సామాన్యమైనటువంటి పనులు చేయడానికి అతడు వాళ్ళని ఎన్నుకోవడం లేదు. తన పని ఏదైతే అతడు చేస్తున్నాడో దేవుని యొక్క పనిని వాళ్ళు కొనసాగించాలి అని ప్రభు ఉద్దేశించున్నాడు. కాబట్టి అతడు ఆ విధంగా వారి కోసం అని చెప్పి అంత గట్టిగా ప్రార్థన చేసి వారిని ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా కుటుంబ జీవితము జీవించాలి అంటే సులభమైనది కాదు. ఇంకా ముఖ్యంగా ఈ రోజులలో అతి కష్టాలు చాలా ఉన్నాయి కదా. అలాంటి కష్ట జీవితాన్ని మనం జీవించాలి, లేకపోతే ఈ బాధ్యతను మనము యోగ్య విధంగా నిర్వహించాలి అంటే దేవుని యొక్క సహాయం లేనిది మనం ఏమి కూడా మనం చేయలేము. యేసు ప్రభువే ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతటి వాళ్ళము. మనం కూడా అలా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మరియు మనము జీవించాల్సినటువంటి ఆ ప్రతి దినం కూడా ప్రభువే మనతో ఉంటూ మనల్ని ముందుకు నడిపించాలి అని ఉద్దేశిస్తూ అలా మనమందరం కూడా కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే మన ఇష్టం. ఏ ప్రార్థన రాకపోతే కనీసం కలిసి మనము జపమాలైనా ప్రార్థించవచ్చు, లేకపోతే మన సొంత ప్రార్థన చేయవచ్చు, లేకపోతే బైబిల్లో ఒక పఠనం అంటే కొన్ని వాక్యాలు చదివి ఆ వాక్యాలను నాకు కొద్దిసేపు ధ్యానం చేసి ఇదిగో నేను ఇది అనుకుంటున్నాను, ఇది మీరేమనుకుంటున్నారని చెప్పి మీరు ఆ బైబిల్ పఠనాల మీద వాక్యాల మీద మనం కొద్దిసేపు ధ్యానం చేస్తూ
ఈ బైబిల్ వాక్యాలని మనము ప్రార్థన రూపంలో మనం చేయొచ్చు. ప్రార్థన అనేటిది ఎన్నో రూపాలుగా ఎన్నో విధాలుగా ఉన్నది, కానీ ప్రార్థన మాత్రము అతి అవసరం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేటిది తప్పనిసరిగా ఉండాల్సినదే. ఆ కుటుంబ ప్రార్థన లేకపోతే చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద సమస్యలుగా అయిపోయి బహుశా ఆ కుటుంబము విరిగిపోయే సపరేట్ అయ్యేంత సమస్యగా మారిపోవచ్చు. కాబట్టి అలా కాకుండా దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క శక్తితో మనమందరం కూడా ముందుకు సాగేటట్టు ప్రభువే మనకు ఈ యొక్క గొప్ప శక్తిని ప్రభు మనకిచ్చి ఉన్నారు. రెండవదిగా యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి వారు ఏదో గొప్ప గొప్ప మేధావులేం కాదు. ఎలాంటి వాళ్ళు? సామాన్య వ్యక్తులు. చాలామంది జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. ఆ సమయంలో ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు, ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, వీరందరూ కూడా చాలా గొప్ప, చాలా తెలివిగల వాళ్ళు. అయినా దేవుడు తన యొక్క విజ్ఞానంతో అలాంటి గొప్ప వాళ్ళని ఏమి ఎన్నుకోలేదు. కేవలము సామాన్య ప్రజలను, సామాన్య వ్యక్తులను మాత్రమే ప్రభు ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పనిని పూర్తి చేయడానికి కావాల్సినది ఏంటి? మన యొక్క తెలివితేటలేం కాదు, దేవునికి ప్రీతికరమైనటువంటిది, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ప్రభు యొక్క చిత్తానికి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళే ప్రభుకి కావాలి. ఎందుకంటే పైనుంచి ప్రభు చూసినప్పుడు తనకు ఒక్క చూపులో అందరూ కూడా కనబడతారు. మనకు అన్నీ కనపడవు కదా. మనం ఇక్కడ కూర్చున్నామంటే ఇప్పుడు ఆ గోడ అవతల ఏమున్నదో మనకేం తెలుసు? మనకు తెలియదు. కానీ దేవునికి అన్నీ తెలుసు. కేవలం బయట ఉన్నదే కాదు, మన హృదయంలో ఏం జరుగుతున్నది, మనమేం ఆలోచిస్తున్నాం, మనకు ఆలోచనలు కూడా ప్రభుకు అన్నీ తెలుసు. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ప్రభుకు కావాల్సినటువంటి వాళ్ళెవరు? గొప్ప గొప్ప వ్యక్తులు కానీ మేధావులు కానీ వాళ్ళేం అవసరం లేదు. ప్రభు సరే వారికి కూడా అంటే దేవుడు వాళ్ళని కూడా ఉపయోగించుకుంటారు. కానీ అయ్యో మేము నాకేం తెలియదే, మేమేమో సామాన్య ప్రజలు, మేము చిన్నవాళ్ళు అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం కేవలము దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయులుగా ఉంటూ మరి ప్రభు యొక్క ప్రేరేపణతో మనం ప్రోత్సహించబడి ప్రభు ఏదైతే మనల నుంచి కోరుతున్నారో అది మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే చాలు. దాని ద్వారా ప్రభు మనకు సక్సెస్ అనేది తప్పకుండా ఇస్తారు. ఇంకా యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు కారు. అయినా కానీ వారి ద్వారా ప్రభు తన యొక్క తిరుసభను స్థాపించున్నారు. కాబట్టి ఇంత గొప్ప తిరుసభ అంటే ఈ 2000 సంవత్సరాల పైగా ఈ తిరుసభ కొనసాగిస్తున్నదంటే అపోస్తులు వేసినటువంటి పునాదిపై, దేవుడు నిర్మిస్తున్నటువంటి ఈ కట్టడంపై ఈ తిరుసభ స్థాపించబడి ఉన్నది. కాబట్టి మనమేదో చిన్నవాళ్ళంచి మనం తక్కువ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఎవరినైనా ఉపయోగించవచ్చు. కావాల్సినటువంటిది ఏంటి? దైవ చిత్తానికి విధేయత. ఆ విధేయతను మనము సమర్పించగలమా అని ప్రభు అడిగినప్పుడు అవును ప్రభువా సిద్ధమే, నేను సమర్పించడానికి రెడీ అని మనము చేయగలగాలి, మనం చెప్పగలగాలి. మూడోదిగా చూడండి, యేసు ప్రభుని తాకడానికి అక్కడున్నటువంటి జనులు తహతహలాడుతున్నారంట. మనం విన్నటువంటి చివరి వచనం ఈరోజు. ఎందుకని? తన నుంచి గొప్ప శక్తి వెలువడుతున్నది అని మన పునీత లూకా గారు చెప్తున్నారు. యేసు ప్రభు శక్తిమంతుడు. అతడు జీవిస్తున్నారు ఈ సమయంలో, ఈ రోజులో కూడా. కాబట్టి ఆ శక్తిని మనము తనను తాకితే మనకు ఆ శక్తి వస్తున్నది. అంటే ఇప్పుడు అతడు వ్యక్తిగతంగా స్వరూపంగా ఇక్కడ లేడు కదా, మరి మనం ఎలా తాకాలి? ఆత్మతో, మన యొక్క ప్రార్థనతో మనం ప్రభుని తాకితే ఆ శక్తి మనలో ప్రవహిస్తుంది. ఏదో మనం స్వరూపాన్ని మనం ముద్దు పెట్టిన మాత్రాన ఆ శక్తి మనకు రాదు. కానీ నిజంగా చూస్తే మనము మన యొక్క ఆత్మ అంటే ఎలా? ప్రార్థనతో మనము ప్రభుని తాకొచ్చు. ఆ విధంగా మనం తాకినప్పుడు ఆ తనలో ఉన్నటువంటి శక్తి మనలో ప్రవహించి మనకు కావాల్సినటువంటి స్వస్థత కానీ విముక్తి కానీ అవన్నీ కూడా ప్రభు మనకు దయచేస్తారు. ఆ రోజులలో జనసమూహము ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే అతడు బోధిస్తున్నటువంటి వాక్కును వినడానికి, మరియు తనచే వాళ్ళు స్వస్థత పొందడానికి. మరి మూడోదిగా ఎవరైతే ఈ అశుద్ధాత్మలతో వాళ్ళు పీడించబడి ఉన్నారో వారికి ఆ విముక్తి కొరకు ఈ మూడు కారణాలను ఉద్దేశించి
అక్కడున్నటువంటి జన సమూహం కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. కాబట్టి అలా మనం కూడా మన యొక్క ప్రార్థన ద్వారా ప్రభుని మనం తాకితే తప్పకుండా ప్రభు యొక్క శక్తి మనలో ప్రవహించి మరియు మనలను స్వస్థపరిచి మరియు మన యొక్క అవసరాలన్నింటినీ తీర్చి మరి మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తున్నదని మనము ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం ఈరోజు కొనసాగిస్తున్నామంటే, ప్రభుకు సమర్పిస్తున్నామంటే వీటిని అన్నింటినీ కూడా మనం విశ్వసిస్తూ, ప్రభువా ఇవి మాకు కావాలి, మరియు మిమ్మల్ని విశ్వసిస్తూ మరియు మేము మీ ఆజ్ఞలను మేము పాటించడానికి, మీకు మేము విధేయులుగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని మనము మాట ఇస్తున్నట్టు, ప్రభు మన యొక్క మాటలనే కాకుండా మన యొక్క హృదయ పలుకులను ప్రభు వింటున్నారు. మన హృదయం ఏదైతే కోరుతున్నదో తప్పకుండా ప్రభు చూస్తున్నారు, వింటున్నారు కూడా. కాబట్టి ఈ ఉద్దేశాలను మనము ప్రభుకి ఈరోజు సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. రాగములో అనురాగములో, వేదనలో ఆవేదనలో. రాగములో అనురాగములో, వేదనలో ఆవేదనలో. నీవే శక్తి, నీవే యుక్తి, నీవే ప్రాణం, నీవే రక్తి, నీవే ముక్తి, నీవే నేస్తం. నీవే శక్తి, నీవే యుక్తి, నీవే ప్రాణం, నీవే రక్తి, నీవే ముక్తి, నీవే నేస్తం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిష్య ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, మాకు నిజమైన ప్రార్థన తత్వమును శాంతి స్వభావమును మీ వరముగా దయచేయుము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోను మా సహోదరి సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెననుడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు
వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో అనేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి, ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా, దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా. ఆనింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసానా, ఆనింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసానా. హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువపూరి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని విమర్శించును, మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body of Lord Jesus Christ return life to us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు, దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండునట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్ర ఆహారంతోను మీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నారు. ఈ పరమరహస్యముల ద్వారా నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులమగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలోను ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి.
వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానపవసము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరడులా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్టులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలందకాలం జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తము గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరుల పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని
పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం మరిపించువార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం మరిపించువార. అంతోని వార, మా అంతోని వార, అంతోని వార, మా అంతోని వార.